వెలుగు పత్రిక వస్తే ఇగో శనివారం తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభకు హాజరైన జనమంటూ మొత్తానికి జనజాతర సభకి 10 లక్షల మంది అని చెప్పిర్రు. సరే 10 లక్షల మందా 3 లక్షల మందా 4 లక్షల మందా లెక్క తెలిసిపోతుంది, ఇవాళ వార్తల్లో వచ్చేస్తుంది. బట్ చాలామంది అయితే అటెండ్ అయ్యారు. కాంగ్రెస్ మీద ఎట్లయితే అంటే జన సమీకరణ అయితే బ్రహ్మాండంగానే చేసారు, ఏం తక్కువ చేయలే, మంచిగా చేసారు. ఎట్లా పట్టుకొచ్చారో తెలియదు కానీ మంచిగా తీసుకొచ్చారు. ఇంకోటి రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ మాత్రం స్కోప్ ఎట్లయినా ఉంటుంది, అది అందరికీ తెలిసే. ఇక అంగీలాగు ఊడదీసి చిప్పకూడు తినిపిస్తా మనం పెట్టిన థంబ్నెయిల్లోని ఇగో వార్త ఎక్కడుందంటే ఇక్కడ ఉంది. అంగీలాగు కూడా ఊడదీస్తాడట లాస్ట్కు. పాపం ఆల్రెడీ కేసీఆర్ అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నాడు. పాపం అంగీలాగు కూడా ఉంచాడట ఆయన అంగీలాగు కూడా ఖతం చేస్తాడట, చేసి చిప్పకూడు తినిపిస్తాడట. ఇదైతే ఖాయం, నో డౌట్. కల్వకుంట్ల కవిత ఆల్రెడీ చిప్పకూడు తింటుంది. కేటీఆర్ అతి త్వరలో, ఇది పెద్ద దూరం ఏం లేదు, అతి త్వరలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో చిప్పకూడు తినడు మాత్రం ఖాయం. అట్లనే హరీష్ రావు కాళేశ్వరంకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు జరిగిన అవినీతిలో హరీష్ రావు కూడా చిప్పకూడు తింటాడు. ఇదంతా మెడకు చుట్టుకొని ఇంక్లూడింగ్ ధరణితో సహా అన్నీ కలిపి కేసీఆర్కి మాత్రం తప్పేటట్టే లేదు. 100% కేసీఆర్ పోయేటట్టే ఉన్నాడు. కేసీఆర్కి ఆ జైలు తప్ప ఇంకో దిక్కులేని పరిస్థితికి వచ్చేసింది. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం. కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. ఎంటిక కూడా పీకలేరంటావా, మేము దలుచుకుంటే నీ డ్రాయర్ కూడా మిగలదు బిడ్డ. ఏం భాష మళ్ళీ ఏమనంటే ఈ భాష వాళ్ళు నేర్పించిరువా, ఈ భాష ఆల్రెడీ కేసీఆర్ చెప్పిందే కదా అని మళ్ళీ సృష్టిలు చెప్తారు. ఇవాళ రేవంత్ రెడ్డిని తప్పు పట్టినాం అనుకో, ఏం భాష అన్నా, ఇంతమంది కలిసి నిన్ను మంచిగా ముఖ్యమంత్రిని చేస్తే మంచి భాషతోని మంచిగా పరిపాలించవచ్చు కదా అన్నాం అనుకో, ఏమంటారు తెలుసా, ఈ శుంఠేవాడు మరి ఈ రాష్ట్రానికి భాష నేర్పించిన సన్నాసేవాడు అని అంటారు. ఇక లాస్ట్కు నిన్న కేసీఆర్ అయితే మరి ఆవేశంగా మరి ఆయన అంటే ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు, ఆయనంటే ఇక అందరు వెళ్ళిపోతున్నారు, నన్ను ఒంటరి చేసిపోతున్నారనే బాధలు ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఈ భాష అవసరం లేదనేది కొంతమంది ప్రజలు అనుకుంటా ఉన్నారు, బయట డెఫినెట్గా అనుకుంటున్నారు. అధికారంలో లేనప్పుడు మాట్లాడిన మాటకు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలకు తేడా ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. సరే వాళ్ళు 100 అంటారు, ఆయన నువ్వు కూడా అన్నావు, ప్రగతి భవన్ బద్దలు కొడతా అన్నావు, బండకేసి కొడతా అన్నావు, పాతరేస్తా అన్నావు, బొందబెడతా అన్నావు, అన్ని మాటలు కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసేపటికే నువ్వు ఇలా అధికారంలో ఉన్నావు కదా. సో అధికారంలోకి వచ్చినాక అంత వాడి అవసరం లేదు. ఇక వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి, జీటుగా ఉండాలి, వాడు ఏదంటే అది పడతామా అంటే పనిలో చూపెట్టాలి. ప్రజలు కోరుకునేది ఏమిటంటే నీకు అధికారం ఇచ్చిన ఉద్దేశం, కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు కాబట్టి మీరు పనిలో చూపెట్టండి అని చెప్పి కోరుకుంటారు. ఇక చెడ్డి కూడా మిగిల్చాడట. కానీ ఒక్కసారి ఊహించుకోరి, డ్రాయర్ కూడా నిలబడకుండా, అంటే డ్రాయర్ కూడా లేకుండా కేసీఆర్ని కేటీఆర్ని నిలబెడితే ఎట్లా ఉంటుంది ఊహించుకోరు. ఇక చెర్లపల్లి జైల్లో నీ కుటుంబానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, అడవి పందుల్లా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు, నమో అంటే నమ్మిత మోసం, బీఆర్ఎస్ని తొక్కినట్లే బీజేపీని తొక్కి బొందబెట్టాలి, ఈవీఎం ఈడీ ఐటీ సిబిఐలే మోదీ పరివార్ అని విమర్శ, తుక్కుగూడ సభలో ప్రసంగం అంటూ ఇగో ఈవీఎం ఈడీ ఐటీ సిబిఐలు అంతే, ఇక ఈవీఎం మిషన్ల వల్లనే గెలుస్తున్నాడని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే నరేంద్ర మోడీ ఇప్పటివరకు గెలుచుకొస్తున్నటువంటి రాష్ట్రాలు కావచ్చు, నరేంద్ర మోడీ గెలుస్తున్నటువంటి ఎంపీ సీట్లు కావచ్చు, అన్నీ కూడా ఇదంతా ఈవీఎం మాయా, లేదంటే ఈడీ ఐటీ సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థ లెక్క. అంటే వాటినన్నింటినీ కూడా వేట కుక్కల్లాగా ఈ ప్రతిపక్ష నాయకుల మీద ప్రేరేపించి చివరికి వాటి ద్వారా సీట్లు ఓట్లు కొల్లగొడుతున్నది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. అయితే నమ్మితే మోసమట, నమో. ఇక ఎంపీ అభ్యర్థులు ఇక మల్లు రవి, చామల కిరణ్, నీలం మధు, సుగుణ, జీవన్ రెడ్డి, దానం, కావ్య, బలరాం నాయక్, పట్నం సునీత, రంజిత్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, సురేష్ షెట్కర్, రఘువీర్ రెడ్డిలతో కలిసి రాహుల్ రేవంత్ అభివాదం అంటూ ముఖంలో కళ కనిపించేస్తుంది. ఇలాదిగా ఎక్కువ మంది ఎంపీలు అయిపోతున్నామనే ఫీలింగ్ అలా లోపల కనబడుతుంది. అయితే ఏమంటుండంటే ఏది పడితే అది మాట్లాడితే అంగిలా కూడా తీసి చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తానని, అక్కడే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మా ఎంటిక కూడా పీకలేరంటావా, మా కాంగ్రెస్ పార్టీ ఈ ముచ్చటైతే తప్పు, ఎంటిక కూడా ఎందుకు పీకలేరు, కన్న కూతురుని తీసుకుపోయి తీహార్ జైల్లో పెట్టినాక ఇంకా ఎంటిక కూడా పీకలేదన్న మాట అవసరమా? సరిపోదు ఇంకా ఇచ్చిన కాడికి. అసలు డోసే అది, అసలు అది జరిగిన తర్వాత బతుకుడే కష్టం, అసలు ఊరేసుకుంటారు అని చెప్పారు అందరూ. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గదే అన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే అన్నాడు. అరే గింత జరిగినాక గింత అవమానమైనాక ఉన్నా ఒకటే పీకినా ఒకటే, అసలు నేను నాసుండ్రు అయితే ఉరేసుకొని చచ్చిపెట్టానని చెప్పాడు. ఇంకా బతుకున్నాడు అంటే సిగ్గుశరం లేదని చెప్పిండు అన్నట్టు.
ఇక మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పీకడం మొదలు పెడితే నీ ఒంటి మీద డ్రాయర్ కూడా ఉండదు బిడ్డ, ఏమనుకుంటున్నావు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. ఆ మధ్యలో అన్ని కుక్కలు మొరిగినాయి. నిన్న మొన్న ఓ నక్క బయలుదేరింది, సూర్యాపేటకు పోయింది, కరీంనగర్ పోయింది, నన్నేం బీక్తారు మీరు అని ఆయన అంటున్నాడు. నా ఇంటిగా కూడా బీకలేరు అంటున్నాడు. ఇదా ఆయన భాష? మళ్ళా భాష గురించి ఆయన ఏవేవో చెప్తుంటాడు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించి వేధించి దోచుకొని దోపిడీ దొంగల లెక్క అడిపందుల లెక్క సర్వనాశనం చేసిండు. 10 సంవత్సరాలల్లా 100 సంవత్సరాల విధ్వంసం చేసిండు అని రేవంత్ మండిపడ్డారంటూ ఇక దాన్ని బ్యాలెన్స్ చేసిండు. గతంలో 50 ఏళ్ళు మీరు పరిపాలిస్తే సర్వనాశనం చేసిరు ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని. అందుకే తెలంగాణ విభజించబడి మేము ప్రత్యేక తెలంగాణ కోరుకున్న తర్వాత ఆ తెలంగాణ ద్వారా అభివృద్ధి చేసుకుందాం అనుకున్నాము. సో గత 60 ఏళ్ళ మకిలి అని చెప్పి అన్నాడు. మైల పట్టింది, దాన్ని కడగనీకి మాకు ఇంకా 10 ఏళ్ళ టైం సరిపోతలేదు, ఇంకో 10 ఏళ్ళు కావాలని చెప్పి కేసీఆర్ అడిగింది చూసినాం కదా. ఇది రివర్స్గా మొత్తం 100 ఏళ్ళ నష్టం నీ వలన అయిందని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. విధ్వంసం చేసిండని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ నువ్వు పేదోళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే కానీ నేను మాత్రం నీకు చెర్లపల్లి జైల్లో తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏం అవసరం, తీసుకపోయి ఒక బ్యారక్లోనే పెడతారు. ఎట్లయినా ఇవాళ తిహార్ జైల్లో కవిత ఎక్కడుంది? ఎట్లయినా అంటే 2 బెడ్రూమ్లో ఏమి ఉండవు కదా, సింగిల్ బెడ్రూమ్. అందులో ఒకటే రూమ్లో ఇద్దరితో కలిసి ఉందంట కవిత. కల్వకుంట్ల కవిత, మన దొంగ కవిత. ఒక్క ఆమె లేదు, ఇంకో 2 ఖైదీలతో ఉంది. ఆ ఖైదీలకు ఆమె ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా అయిందట. ఆ ఏరియాలో మొత్తం ప్రెసిడెంట్ తయారు చేసేసుకుంది అట్లుగా. కేసీఆర్ నువ్వు పేదలకు గట్టిలే కదా, ఎందుకంటే కొడుకు కోడలు వస్తే 7 ఉండాలి, బిడ్డలు కూడా 7 ఉండాలి అంటావు కదా. మీరందరూ కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాంటే అందరు కలిసి ఒకే దాంట్లో కట్టిస్తారట. ఇక బి టీం ఓడించడం, ఏ టీంను ఓడిస్తాం, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తున్నది, దేశాన్ని కాపాడుకుందామని రాహుల్ గాంధీ అంటున్నాడు. బి టీము బీఆర్ఎస్ అట, ఏ టీం వచ్చి బీజేపీ అట. సో ఏ టీం బీజేపీ అని మీరు అన్నంత మాత్రాన మరి 18కి పైగా రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ మరి 400 సీట్ల వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మేము సాధిస్తాము, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి మోడీకి ఛాలెంజ్ చేస్తున్నట్టు ఉంది. ఏ టీంను ఓడిస్తా అని చెప్తున్నాడు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తుంది. ఇది వాస్తవమా? రద్దు చేయాలని బీజేపీ చూస్తుందా? మరి చూస్తుందా? మారవాలని ప్రయత్నం చేస్తుందా? ఇట్లా కేసీఆర్ కూడా చెప్పిండు మరి గతంలో రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు. మార్చడానికి ఉద్దేశం ఏందో కూడా చెప్పిండు తర్వాత. అంటే అది వేరే విషయం. దళిత సంఘాల నుంచి మళ్ళీ వ్యతిరేకత వచ్చుడు అవన్నీ చూస్తే భయపడ్డాడో ఏదో జరిగింది. కానీ మళ్ళా లేదు 18% వరకు ఉన్నటువంటి రిజర్వేషన్లు పెంచాలి కదా, వాళ్ళ పాపులేషన్ ఎంత, వాళ్ళకున్న రిజర్వేషన్ ఎంత అని చెప్పేసి రిజర్వేషన్ పెంచడం గురించి మాత్రమే నేను రాజ్యాంగం మార్చాలన్నా. అట్లంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చింపవదల వాడేద్దాం అన్నాడు కదా, మరి దాని ముచ్చట ఏందని అడిగిండు ప్రశ్నించిన ఒక జర్నలిస్టు పట్టుకొని. అట్లనే ఇక దేశాన్ని కాపాడుకుందామని చెప్తుండు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేసిండు. ఫోన్ ట్యాపింగ్తో బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. మోదీ పని కూడా అదే. ఆయన వచ్చే ముందు ఈడీ వస్తుంది, మేము అధికారంలోకి వస్తే దేశంలో రైతులకు రుణమాఫీ చేస్తాం, పేదింటి మహిళలకు ఏటా ₹1,00,000 ఇస్తామని వెల్లడి, కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో విడుదల అంటూ. ఇక తెలంగాణలో బీజేపీ బి టీం బీఆర్ఎస్ను ఓడించామని, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఏ టీంను బీజేపీని కూడా ఓడిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారంటూ మొత్తానికి బీఆర్ఎస్ అనేది బి టీం అని చెప్తున్నాడు. ఎవరికి? బీజేపీకి. బీజేపీ అట ఏ టీం అట, ఇది బి టీం అట. సో బి టీంను ఓడించినాం కాబట్టి మిగిలింది ఏ టీమే, ఏ టీం పని కూడా పడతామని చెప్పి రాహుల్ గాంధీ చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నటువంటి వార్త ఇది. ఇక గత సీఎం వేల ఫోన్లు ట్యాప్ చేయించిండు, రెవెన్యూ ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థలను దుర్వినియోగం చేసిండు, అధికారం పోయినాక ట్యాపింగ్ ఆధారాలు దొరకకుండా నదుల్లో పడేయించిండు, ఫోన్ ట్యాపింగ్తో బెదిరించి భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. ఇక్కడ కేసీఆర్ చేసిందే కేంద్రంలో మోదీ చేస్తున్నాడు. మోదీ వచ్చే ముందు ఈడీ వస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఎక్స్టార్షన్గా మార్చి బలవంతపు దోపిడీలకు వసూళ్లకు వాడుకుంటున్నాడు. అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్ల లిస్టు చూస్తే ఇది స్పష్టమవుతుంది అని పేర్కొన్నారు. శనివారం తుక్కుగూడలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జనజాతర సభలో కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో న్యాయపత్రంను రాహుల్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డారంటూ, కేసీఆర్ నాశనం చేసిండు కాబట్టే మీకు అవకాశం ఇచ్చారు.